తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. 2024 ఎన్నికల తర్వాతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా? 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య సఖ్యత కుదురుతుందా? బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేదంటే మరో మార్గం చూసుకుంటారా? అసలు ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మీద అలుగుతున్నారు? ఇన్ని ప్రశ్నల మరి సమాధానాలు లేదు. తప్పకుండా వీటన్నిటికీ సమాధానాలు మీకు చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. అయితే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలి. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అంటే కాకలు తీరిన నేతలు, కొమ్ములు తిరిగిన నేతలు అని చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా సైలెంట్గా స్తబ్దుగా ఉండిపోయారు. అందుకు కారణాలు లేకపోలేదు. రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే, పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి ఇది సమయం కాదు. కొంత సమయం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సెటరేట్ అవ్వాలి, అలాగే వాళ్ళ పరిపాలన వైఖరిని చూడాలి, వాళ్ళ లోపాలు ఏంటనేది గమనించాలి, అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి కొంత సమయం అనేది కేటాయించాలి. దీని గురించే ఆ సీనియర్ నేతలంతా వెయిట్ చేస్తున్నారట. ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి సక్రమంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే ఖచ్చితంగా దుమ్ము దులిపి పారేద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారని కొంతమంది అంటుంటే, కొంతమంది మాత్రం మనకెందుకు వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు అవినీతి చేసుకున్నారు, దాంట్లో మనకేమన్నా తగిలించారా, మనకు కూడా ఏమన్నా అవినీతి మరకలు అంటుకున్నాయి, ఇప్పుడే తెలియదు. సో తెలుగుదేశం పార్టీ ఏమో ఈ అవినీతి కుంభకోణాలనంతా, గతంలో చేసిన అవినీతి కుంభకోణాలని మొత్తం తవ్వి తీసే ప్రయత్నంలో ఉంది. మన పేరు ఎక్కడ బయటపడుతుందో నోరెత్తడం దేనికి అని చెప్పేసి సైలెంట్గా కొంతమంది ఉన్నారని తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం, అంటే నాని ద్వయం, పేర్ని నాని, కొడాలి నాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం, కొంతమంది మాత్రమే, గుడివాడ అమర్నాథ్, ఇలా వేళ్ల మీద లెక్కబెట్టచ్చు, వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు మీడియా ముందుకొచ్చి. అలాగే ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని మర్చిపోకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికీ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, ఆయన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. కానీ ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మాత్రం అస్సలు మాట్లాడడం లేదు, పెదవి విప్పడం లేదు. ఎందుకని అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మారింది నిన్నటి వరకు. కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే, 2024 ఎన్నికలకి ముందు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరి పేర్లైతే ప్రతిపాదించారో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని, ఆ ప్రతిపాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తిరస్కరించింది. పైగా ఇంకా పైపెచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి అడిగే ఒంగోలు సీటునే చానాళ్లు నాంచింది. ఆయన్ని గిద్దలూరు వెళ్ళమని లేదా ఇంకో ప్రాంతానికి వెళ్ళి పోటీ చేయమని సూచించారు కూడా. కానీ బాలినేని వాటికి వేటికి అంగీకరించలేదు. ఖచ్చితంగా నాకు ఒంగోలు సీటు కావాల్సిందే అని కూర్చున్నారు. అధిష్టానం కూడా చివరికి ఇచ్చింది అనుకోండి, గత్యంతరం లేక. కానీ ఒంగోలు ఎంపీ సీటు విషయంలో మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా పట్టుబట్టారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి. కానీ ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేశారు. ఒంగోలుకి ఏదైతే దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉందో చంద్రగిరి, అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేయించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గనక ఎంపీ సీట్ ఇస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ సీట్ని కోల్పోతుంది అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి. కానీ వాటిని ఖాతరు చేయలేదు వైఎస్ఆర్సీపీ అధిష్టానం. ఒంగోలు సీటుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చింది. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ముందే జోస్యం చెప్పారో ఆ జోస్యం 100% నిజమై ఒంగోలు ఎంపీ సీట్ని మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తన్నుకుపోయారు. సో ఇప్పుడు చూస్తే మరోసారి బాలినేని అలకి కారణం ఏంటంటే, ఒంగోలు ఇన్ఛార్జిగా, అంటే ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీకి ఇన్ఛార్జిగా, ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా చంద్రగిరి నుంచి వచ్చిన నేత ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనకే అప్పగించాలి అని అనుకుంటోందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఎందుకని అంటే, మొదటి కారణం చూస్తే, ఎక్కడో చంద్రగిరి దగ్గర నుంచి తీసుకొచ్చిన నేతని తెచ్చి ఇక్కడ ఒంగోలులో, అది ప్రకాశం జిల్లాలో తానుండగా ఆ నేతని పెట్టడం అనేది
బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా అవమానకరంగా అనిపిస్తోందట. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతలే లేరన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి నేతలే కరువయ్యారు అన్న విధంగా ఎక్కడో చంద్రగిరి నుంచి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమా అని చెప్పేసి దాన్ని చాలా అవమానంగా భావిస్తున్నారట బాలినేని శ్రీనివాసరెడ్డి. అందుగురించి ఆయన ఇది ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మానుకోండి అని చెప్పేసి చెప్తున్నారట. ఇలా గతంలో తాను చెప్పిన విషయాల్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే ప్రకాశం జిల్లాలో దాదాపుగా అన్ని సీట్లని అంటే ఒకటి రెండు సీట్లు మినహాయించి అన్ని సీట్లని కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన ఘంటాపదంగా చెప్తున్నారట. ఒకవేళ ఇదే నిర్ణయం మీద గట్టిగా ఉండేట్టయితే గనక తాను పార్టీ మారడానికైనా వెనకాడను అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారట. సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గతంలో మాదిరిగానే ఉంటారా? అంటే తాను ఏదైతే అనుకున్నారో దానిని మాత్రమే చేసుకుంటూ పోయే విధంగా ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా వెళ్ళే విధంగా ఉంటారా, లేకపోతే మారతారా? ఆయన వైఖరిని మార్చుకుని నాయకుల అభిప్రాయాలకి గౌరవం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని అమలు చేస్తారా అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మాటలకి వాల్యూ ఇచ్చి ఒంగోలులో ఇన్ఛార్జ్గా బాలినేని శ్రీనివాసరెడ్డిని కంటిన్యూ చేస్తారా, లేకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉంచుతారా? ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉంచితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా, లేకుంటే వేరే మార్గం చూసుకొని అయితే జనసేనకో లేకపోతే బీజేపీకో లేకపోతే అందరూ ఊహించిన దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీలో చేరతారా? మరి మీరేమనుకుంటున్నారో దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.